నమస్తే. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీకు ఎటువంటి సంబంధాలు కావాలన్నా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో మీకు వేదిక కానుంది. ఏ వర్ణానికి సంబంధించైనా ఎలాంటి సంబంధాలు కావాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఎవరికైతే వివాహం చేయాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో డీటెయిల్స్ కనుక సెండ్ చేసినట్లయితే కనుక ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మీతో మాట్లాడడం జరుగుతుంది. ప్రజెంట్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మొదటిగా మన ఈ కార్యక్రమాన్ని ఏదో ఒక శ్లోకంతో స్టార్ట్ చేద్దాం. తప్పనిసరిగా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గం గణపతే నమః. అమ్మ, వివాహాలకి చాలా ముహూర్తాలు ఉన్నట్టున్నాయి ఈ నెలలో. సో అలాగే ఎవరైనా త్వరగా పెళ్లి చేసుకుందాం, తొందరగా సంబంధాలు చూసి వివాహం చేయించేద్దాం అనుకున్న వాళ్ళకి మంచి సంబంధాలు ఉన్నాయి మీ దగ్గర? చాలా మంచి సంబంధాలే ఉన్నాయమ్మా. వివాహం తొందరగా చేద్దామని ప్రతి తల్లిదండ్రులు కూడా ఊళ్ళూరుతున్నారు. కారణం ఏమిటి? ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, ఆ తర్వాత మరలా ఒక 2-3 నెలలు, పైగా 4 నెలల దాకా గ్యాప్ వచ్చేస్తుంది. మళ్ళీ శ్రావణ మాసం వరకు ముహూర్తాలు లేవు. అందు గురించి అందరూ కూడా ఆతృత పడుతున్నారు, తొందరపడుతున్నారు. ఏదో ఒకటి కుదిరితే బాగుండు అని దేవుడికి కూడా ప్రార్థిస్తున్నారు. అలాంటి వారి కోసం కొన్ని ప్రొఫైల్స్ చూద్దాము ఇప్పుడు. డెఫినెట్గానమ్మా. రెడ్డి క్యాస్ట్ అబ్బాయిలు చెప్తున్నాను నేను. 29 సంవత్సరాల అబ్బాయి, 5'11" హైటు, ఎంఎస్ యుఎస్. ఇతను 300Kలో ఉన్నాడు. ఈ అబ్బాయికి 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. యుఎస్లో ఉన్న అమ్మాయి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాల అబ్బాయి, 5'10" హైటు, బీటెక్, బిట్స్ ఫిలానీలో చదువుకున్నాడు. ఈయన 22 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లోనే ఉన్నాడు. వెల్ సెటిల్డ్ వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాల, 6 అడుగుల హైటు, బీటెక్, సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే 28 లక్షల జీతంతో ఉన్నటువంటి ఈ అబ్బాయికి 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'9" హైటు, చార్టర్ అకౌంటెంట్, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈయన వెల్ సెటిల్డ్ వధువు కావాలి. జాబ్ చేస్తున్న అమ్మాయిలకి ప్రిఫరెన్స్ ఇస్తారు. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'10" హైటు, సాఫ్ట్వేర్, ఎంఎస్ యుఎస్లో 250Kలో ఉన్నాడు. ఈ అబ్బాయి H1B ఉంది. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. అమ్మ, వివాహానికి సంబంధించి చాలామంది వారి గురించి తెలుసుకోక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అంటే చుట్టాల త్రూ వచ్చిందనో తెలిసిన వాళ్ళని చెప్పేసి చాలా చూసుకోరు. అవి తర్వాత వివాహాలు అయిన తర్వాత గొడవలు ఈడిపోతూ ఉంటారు కూడా. అలాంటి వారికి జాతకాలు కూడా మీరు చూస్తూ ఉంటారా? అంటే చాలామంది జాతకాల ప్రభావం కూడా ఉండొచ్చు అని అంటారు కదా. అలాంటి వారికి మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? అంటే సాధారణంగానమ్మా తెలిసిన సంబంధం అని చేసేసుకుంటారు. పాయింట్లు వచ్చాయా లేదా అన్నది మినిమము అందరికీ అర్థమైపోతుంది. ఇప్పుడు కాస్త ఇంచుమించు ప్రతి ఇంట్లోనే పండితులు ఉన్నారనే అర్థం. అందువల్ల అందరూ చూసేసుకుంటారు. ఈ యొక్క పంచాంగం తీస్తారు, 18 పాయింట్లు వచ్చేసాయి, ఏం పర్వాలేదు అనుకుంటారు. కానీ 18 పాయింట్లు రావడం ఒక్కటే కాదు, ఇంకా దానిలో లోతుగా పాపం వాళ్ళకి తెలియదు కదా, వివాహాలు చేసేస్తూ ఉండడం వల్ల ఇద్దరి మధ్య ఆకర్షణ లేకపోవడం, లేకపోతే పరస్పర విరుద్ధ భావాలతో వాళ్ళ జాతకాలు ఉండడం. అదేవిధంగా జాతకం అంటే ఒక స్కానింగ్ రిపోర్ట్ లాంటిది. అలాంటిది జ్యోతిష్య పండితుల దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు తప్పనిసరిగా వాళ్ళు వీళ్ళకి పడుతుంది పడదు, పాయింట్లు వచ్చినా కూడా 26, 32 పాయింట్లు, 36 పాయింట్ల వరకు రావాలి. 32 పాయింట్లు వచ్చినా కూడా వద్దు అని చెప్పిన జాతకాలు కూడా ఉంటాయి. అంటే ఒకళ్ళ జాతకం అద్భుతంగా ఉంటుంది, పాయింట్లు అయితే వచ్చేస్తాయి. కానీ ఒక్కొక్కళ్ళ జాతకంలో కొన్ని భావాలు కానీ, తర్వాతి స్థానాల్లో కానీ చెడ్డ దృష్టులు, పాపగ్రహ వీక్షణ, యుతి ఇవి ఉండడం వల్ల వాళ్ళు ఏంటంటే కనుక తొందరగా అవతలి వాళ్ళతో గొడవలు పడి విడిపోవడం అనేది తెలుస్తుంది. అందువల్ల జాతక విశ్లేషణ వివాహానికి సంబంధాలు చూసుకోవడం ఎంత మంచిదో అంతకన్నా గొప్పది ఈ జాతక విశ్లేషణ. అమ్మ, ఋషులు, ప్రవక్తలు అందరూ కూడా ఎంతో దర్శించి మనకి సూచించారు. భారద్వాజుడి దగ్గర నుంచి, నారదుల వారి దగ్గర నుంచి గొప్ప గొప్ప ఋషీశ్వరులందరూ కూడా జ్యోతిష్య శాస్త్రాన్ని మనకి అందించారు. పరాశర మహర్షి ఇలాంటి వాళ్ళందరూ కూడా. మరి అలాంటి వాళ్ళు మరి ఎంత గొప్పవాళ్ళు కదా. వాళ్ళు శృతులు ద్వారా ఇవన్నీ గ్రహించినవన్నీ కూడా స్మృతి పదంలో పెట్టుకొని మనకు అందిస్తూ వచ్చారు. అందువలన జాతక విశ్లేషణ చేయించుకోండి తప్పనిసరిగా. మీ ఇంటి బ్రాహ్మణులు ఉంటారు, లేకపోతే దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిష్య పండితుల దగ్గరికి వెళ్ళండి. కొంచెం లోతుగా చూడమనే వివాహాలు చేయండి. అది నేను చెప్పేటటువంటి మంచి సలహా. వివాహానికి సంబంధించి మీరు ఎవరైనా సరే ఇంట్లో మీ అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఎవరికైనా
మంచి సంబంధం కావాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ ఉంది 9866044439. ఈ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ కనుక సెండ్ చేసినట్లయితే కనుక వీరు కాల్ బ్యాక్ చేస్తారు మీకు. తర్వాత రెండో వివాహానికి సంబంధించి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఎవరైనా మంచి సంబంధాలు కావాలనుకున్నవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి, డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. అమ్మ కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గానమ్మా. ఇందాక అబ్బాయిలు చెప్పుకున్నాం కదా, ఈసారి అమ్మాయిల్లోకి వద్దాం. బ్రాహ్మణ్ క్యాస్ట్, 26 సంవత్సరాల పాప, 5'6" హైటు, ఎంటెక్ చేసి బెంగళూరులో 10 lakhs ప్యాకేజీలో ఉంది అమ్మాయి. వైదికి వెళ్ళినట్లు వీళ్ళు, అందుకని ఎవరైనా సరే వైదికి వెళ్ళినట్లో అబ్బాయి ఉన్నవాళ్ళు వెంటనే సంప్రదించవచ్చు. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్టు, 25 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ ఎంఐ కూడా హైదరాబాద్లోనే పనిచేస్తుంది. 12 లక్షల ప్యాకేజీలో ఉంది. వెల్ సెటిల్డ్ ఈ అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ అయితే వెంటనే సంప్రదించండి ఆర్యవైశ్య క్యాస్ట్ వాళ్ళు. తర్వాత చౌదరి క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ హైదరాబాద్లోని 10 లక్షల జీతంలో ఉంది. ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. వెలమా క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది బెంగళూరులో. ఈ అమ్మాయి కూడా 12 లక్షల జీతంలో ఉంది. వెలమా క్యాస్ట్లో వరుడు కావాలి. కాపు క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ హైదరాబాద్లోనే 13 లక్షల జీతంతో ఉన్నటువంటి కాపు క్యాస్ట్ వధువుకి తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంఎస్ చేసి సాఫ్ట్వేర్ యూఎస్లో 100K వస్తుంది పిల్లకి. తగినటువంటి మున్నూరు కాపులో వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్, 24 సంవత్సరాలు, 5'2" హైటు, ఈ అమ్మాయి బీటెక్ చేసింది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, 10 లక్షల జీతంతో హైదరాబాద్లోనే పనిచేస్తుంది. పద్మశాలి క్యాస్ట్లో వరుడు కావాలి. యశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'5" హైటు, డిఫార్మసీ చేసింది, మెడికల్ షాప్ అది ఉంది వీళ్ళకి. ఈ అమ్మాయికి కూడా 10 లక్షల పైగా వస్తుంది సంవత్సరానికి ఇన్కమ్. తగినటువంటి వరుడు కావాలి. ఓకేనమ్మా, ఒక కాలర్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి రాకేష్. రాకేష్ గారు నమస్తే అండి. హలో. ఓకే రాకేష్ గారు, మీకు ఎవరికైతే వివాహానికి సంబంధించి సంబంధాలు చూడాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో అండ్ డీటెయిల్స్ వాట్సాప్ నెంబర్ చెప్తాను, ఆ నెంబర్కి సెండ్ చేయండి. 9866044439. ఈ నెంబర్కి ఫోటో అండ్ డీటెయిల్స్ సెండ్ చేయండి. ఈ లైవ్ అయిన తర్వాత మేడం మీతో మాట్లాడడం జరుగుద్ది. అమ్మ, వివాహానికి సంబంధించి నక్షత్రాలు కొన్ని చూస్తూ ఉంటారు. జ్యేష్ఠ అయితే చేయకూడదని. అదేవిధంగా మూల నక్షత్రానికి సంబంధించి కూడా చాలామంది భయపడుతూ ఉంటారు. అంత భయపడాల్సిన అవసరం ఉందా? అమ్మవారి నక్షత్రం కాబట్టి సేమ్ నక్షత్రానికి వివాహం చేయాలంటారు ఈ విషయంలో? కొన్ని నక్షత్రాలు ఏక నక్షత్రం పనికిరాదు వివాహానికి అమ్మా. కొన్ని నక్షత్రాలు మాత్రమే పనికొస్తాయి. ఓకే, అది బాగా బండ గుర్తు పెట్టుకోవాలి మనం. పాద భేదంతో వివాహం చేయొచ్చు. ఇప్పుడు అశ్విని నక్షత్రం పాద భేదంతో వివాహం చేసుకోవచ్చు. అలా కొన్ని నక్షత్రాలకు మాత్రమే ఆ పర్మిట్ ఉంది. అందువలన ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. రెండు ఏంటంటే కనుక మూలా నక్షత్రం గురించి అందరూ భయపడతారు, కానీ మూలా నక్షత్రం వాళ్ళు ఏమీ పాపం చేయలేదు, వాళ్ళందరూ పుణ్యాత్మలే పాపం. ఎందుకంటే ఒకటి కాదు 2-3 రకాలుగా సంపాదించే తెలివితేటలు ఉన్నటువంటి బుర్ర ఉన్నటువంటి వాళ్ళు మూలా నక్షత్రం వాళ్ళు నిజంగా చెప్పాలంటే కనుక సరస్వతీదేవి నక్షత్రమేమో వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, ప్రజ్ఞులు అయి ఉంటారు. అయితే ఏంటంటే కొంచెం రాక్షస గణం అవ్వడం, మూలా నక్షత్రం అంటే మూలనున్న వాళ్ళు వెళ్ళిపోతారని ఒక ఆర్యోక్తి ఉంది కాబట్టి జనాలు భయపడుతూ ఉంటారు. కానీ మూలా నక్షత్రం వాళ్ళతో ఏ తలకాయ నొప్పులు ఉండవమ్మా, వాళ్ళ కాపురాలన్నీ బాగానే ఉంటాయి. అది చాలా మంది భయపడుతూ ఉంటారు కాబట్టి. అవునమ్మా, అంటే కొంచెం స్ట్రాంగ్ అంతే. వాళ్ళ డిసిషన్ని మనం ఫాలో అవ్వాలి. అలా ఫాలో అయ్యే జాతకాన్ని ఇచ్చి పెళ్లి చేస్తే సరిపోతుంది. అదే నక్షత్రం గలవారు? అదే నక్షత్రం వద్దు, కాకుండానే. ఓకేనమ్మా, కాలర్ తీసుకుందాం. మల్లేష్ గారు నమస్తే అండి. హలో మేడంతో మాట్లాడండి. చెప్పండి మల్లేష్ గారు. అదే రెడ్డి వాళ్ళ అమ్మాయి ఉందా మేడం? రెడ్డి క్యాస్ట్ అమ్మాయి కావాలి. అబ్బాయి ఏం చదువుకున్నాడు? అబ్బాయి పెద్ద ఇంటర్ వరకే చేసిండు, వేరే ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాడు. లేదండి, సారీ, మీరు ఏంటంటే ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ కష్టంగా ఉంది. రెడ్డీస్లో ఏంటి, తద్మా కులాల్లో ఏంటి, ఆ మగపిల్లలందరూ బీటెక్లు చదివేస్తున్నారు, ఆడపిల్లలందరూ చదివేస్తున్నారు. మగపిల్లలకి చదువులు తక్కువైతే కనుక వాళ్ళకి ఎన్ని ఎకరాల పొలాలున్నా ఆస్తులున్నా కూడా వీళ్ళేమో ఒప్పుకోవట్లేదు. అందువల్ల కనీసం డిగ్రీ అన్నా క్వాలిఫికేషన్ ఉండాలి, ఏమనుకోవద్దు. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. క్షత్రియ క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ హైదరాబాద్లోనే 12 లక్షల జీతంతో పనిచేస్తున్నటువంటి అమ్మాయికి తగినటువంటి క్షత్రియ క్యాస్ట్లో
సూర్యవంశపు రాజులు వీళ్ళు, తగినటువంటి వరుడు కావాలి. వెలమా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంబీబీఎస్ పీజీ చేస్తుంది పిల్ల, ఫస్ట్ ఇయర్. ఈ అమ్మాయికి ఎండీ చేసినటువంటి వరుడు కావాలి. ముదిరాజు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ అసిస్టెంట్ ఎనాలిసిస్ట్గా పనిచేస్తూ 80,000 శాలరీలో హైదరాబాద్లో పనిచేస్తున్న ఈ పిల్లకి, ముదిరాజు క్యాస్ట్ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంఫార్మసీ చేసి హైదరాబాద్లోనే 50,000 శాలరీలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంఎస్ చేసింది, యూఎస్లో ఉంది, H1B ఉంది, 150K వస్తుంది. గంగపుత్ర క్యాస్ట్లో వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'6" హైటు, ఈ అమ్మాయి కూడా పీజీ చేసింది, హైదరాబాద్లోనే 8 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఎవరైనా సరే వివాహానికి సంబంధించి మంచి సంబంధాలు కావాలనుకున్నవారు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరైతే కనుక వివాహానికి సంబంధించి అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు కావాలనుకున్నవారు వారి యొక్క ఫోటో డీటెయిల్స్ కనుక వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసినట్లయితే ఈ లైవ్ అయిన తర్వాత మీతో కాల్ మాట్లాడడం జరుగుతుంది. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. వివాహానికి సంబంధించి ఇప్పటివరకు మేడం చాలామంది సంబంధాలు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా బాగా ఎడ్యుకేటెడ్ అయ్యే ఉంటున్నారు కాబట్టి సో అలాంటి వారు కొంచెం ట్రై చేస్తే బాగుంటుందని అభిప్రాయం. అమ్మ, శివలింగాలు అసలు ఎన్ని రకాలు ఉంటాయి? అసలు చాలా రకాలు ఉంటాయని చెప్పేసి విన్నాము, దాని గురించి. శివలింగాలు శివోహం, ఓం నమ శివాయ. అసలు అకార ఉకార మకార తత్వమే శివతత్వం. అలాంటి శివతత్వానికి లింగాలు, రకరకాల లింగాలు ఉన్నాయి. అవి ఏంటంటే కనుక రత్నాలతో చేసిన లింగాలు, కొండ రాతితో చేసినటువంటి శిలాలింగాలు. శిలాలింగాలుగా పూజ చేస్తే ఒక మంచి జరుగుతుంది, అంటే సంపద అభివృద్ధి జరుగుతుంది. అదే రత్నాల లింగాలుగా చేస్తే కనుక ఆయు అభివృద్ధి, తర్వాత సంపద, అష్టైశ్వర్యాలు. ఆ తర్వాత ఇంకొక మూడవది ఏంటంటే కనుక కొన్ని విషయాల్లో కొన్ని అనుకుంటూ ఉంటాం. ఏమనంటే కనుక మనము లోహాలతో చేసినటువంటి లింగాలు, అంటే పాదరస లింగం అంటాం కదా, అదేవిధంగా కొన్ని స్ఫటిక లింగం అంటూ ఉంటాం. ఆ విధంగా అలాంటి లింగాలు కొన్ని ఉంటాయి. ఆ తర్వాత కొయ్యతో, అంటే చెక్కతో చేసినటువంటి శివలింగం ఉంటుంది. అది కూడా ఏంటంటే కొయ్యతో చేసినటువంటి శివలింగం కూడా పూజకి అర్హత ఉంది. ఆ విధంగా 4. 5వ విషయానికి వచ్చినట్లయితే కనుక మృత్తికాలింగం, అంటే ఏమిటి, మట్టితో చేసినటువంటిది. ఇది ఏంటంటే కనుక మనకి ఏ శివలింగం ఇంట్లో లేదనుకోండి, సపోజు 2 అంగుళాల కన్నా ఎక్కువ పరిణామంలో ఇంట్లో శివలింగం ఉండకూడదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే కనుక ఈ 2 అంగుళాలు దాటి ఉంటే కనుక నైవేద్యాలు అవన్నీ వేరుగా ఉంటాయన్నమాట. అందుకని తర్వాత ఈ శివలింగానికి పూజ చేసేటప్పుడు మీకు ఏ మంత్రం రాకపోయినా పర్వాలేదు, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ గురవే నమః. ఇది కష్టం కాదు కదా, ఇష్టంతో చేస్తే తప్పనిసరిగా వివాహం కాని వాళ్ళకి వివాహం, ఏం కావాలంటే అది ఇస్తాడు ఆయన. అన్ని రకాలుగానే ఆయనకి అంతటి అదృష్టం ఆయన దగ్గర ఉంది. అంటే వివాహానికి సంబంధించి ప్రత్యేకించి ఈ శివలింగాన్ని పూజిస్తే త్వరగా వివాహం అవుతుంది అన్నది ఏమైనా ఉందమ్మా? చాలా మంచి ప్రశ్నే వేశారు. ప్రతిరోజు కూడా మట్టితో శివలింగాన్ని చేసుకుని 41 days ఒకే ఒక్క కోరిక, వివాహం కావాలి. ఓం శివ, నువ్వు శక్తి స్వరూపానివి, శివాని కూడా శివుడే, అందువల్ల ఓ నమశివాయ, మీరు శక్తి స్వరూపులు, అలాగే అర్ధనారీశ్వర తత్వం ఉన్నవాళ్ళు అని అర్ధనారీశ్వర తత్వానికి సంబంధించిన ఒక మనకి చెప్పాలంటే స్తోత్రం ఉంది, లలితా సహస్రనామంలో ఉంటుందన్నమాట. అది చేసుకుంటూ ఈ ఓం నమశివాయ అనే మాటని అనుకుంటూ, శ్రీ మాత్రే నమః అనుకుంటూ ప్రతిరోజున ఆ యొక్క మట్టితో చేసిన శివలింగానికి ఇచ్చేస్తూ తర్వాత తులసికోట్లో పెట్టేయడమే. ఆ చిన్న లింగమే కదా, తులసికోట్లో పెట్టేయడం, మర్నాడు పొద్దున్న మళ్ళీ మట్టితో చేసుకోవడమే. 41 రోజులు మీరు చేస్తే ఓపికగా పెళ్ళైపోతుంది. వివాహానికి సంబంధించి చాలా మంచి ఉపాయం చెప్పినట్టయింది. ఎందుకంటే మహాశివరాత్రి దగ్గరలో ఉంది. సో ఈ సమయంలో చేసిన చాలా 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 కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గా. ఎస్ఏ మాలా క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంబీఏ చేసింది అమ్మాయి, ఎంఎన్సీ కంపెనీలో పనిచేస్తుంది, 80K వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. మాదిగా క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంఫార్మసీ చేసి 70,000 జీతంలో ఉన్నటువంటి వధువుకి తగినటువంటి వరుడు కావాలి.
కులాంతర వివాహానికి సంబంధించి 26 సంవత్సరాల అమ్మాయి 5'2" హైటు, చార్టర్ అకౌంటెంట్, 10 లక్షల జీతంలో ఉంది, హైదరాబాద్లోనే పనిచేస్తుంది. కులాంతర వివాహం అంటే ఏంటంటే మీ తల్లిదండ్రులు వేరు వర్ణాలకు చెందిన వాళ్ళు అయ్యండి, మీకు అలా చూసే అది ఉంటే, లేకపోతే మీ వర్ణాల్లో మీకు తగినటువంటి మ్యాచ్ దొరకకపోతే ఇలాంటి మ్యాచ్లు కూడా మీరు చూడవచ్చు. అలాంటి ఫైల్స్ కూడా మా దగ్గర ఉంటాయి. అమ్మ, రెండో వివాహానికి సంబంధించి ముందుగానే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే, వివాహానికి సంబంధించి ఆల్రెడీ ఒక దెబ్బతిని ఉంటారు వాళ్ళు, రెండో వివాహానికి భయపడుతూ ఉంటారు చాలామంది. ఎలాంటి సంబంధాలు వస్తాయి, ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది అర్థం కాదు. సో అలాంటి వారికి మీరు ఇచ్చే సూచన, సలహా? అంటే సాధారణంగా సెకండ్ మ్యాచ్ అంటేలోకమ్మ డైవర్సీలు, తర్వాత ఎవరైనా వితంతువులు అంటే మగవాళ్ళు కానీ విడోవర్స్. ఆ తర్వాత మూడవది ఏంటంటే కనుక వాళ్ళకి ఏంటంటే వివాహం అవుతుంది కానీ కాపురానికి వెళ్ళకుండానే వీళ్ళకి ఏదో పరస్పర విభేదాలు వచ్చి, మాట పట్టింపులు వచ్చి పెళ్లిపీటల మీదే ఆగిపోతూ ఉంటారు. అంటే ఇంకా పంపించరు, వీళ్ళు వెళ్ళరు. అలా ఆగిపోయి మొత్తానికి కొన్నాళ్ళకి డిసైడ్ అయ్యి డైవర్స్ తీసుకుంటారు. ఇలా రకరకాల విషయాల్లో డైవర్స్ అనేది అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు, పిల్లలు ఉన్న వాళ్ళు ఒక రకం, పిల్లలు లేని వాళ్ళు ఒక రకం. పిల్లలు ఉన్నవాళ్ళు పిల్లలతో సహా స్వీకరించే వాళ్ళని అడుగుతారు. అంటే అవతలి వాళ్ళకు కూడా ఒకళ్ళు ఉండొచ్చు, మాకు కూడా ఉన్నారు కాబట్టి ఆ రకంగా చూడమంటారు. అదేవిధంగా పిల్లలు లేకుండా డైవర్స్ అయినటువంటి, ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి 38 ఏళ్ళు, ₹1 కోటి ఆస్తుంది. ఆ అమ్మాయి వెల్ ఎడ్యుకేటెడ్, బీటెక్ MBA చేసింది, 5'6" హైట్ ఉంది. వేరే ఏ కులమన్నా చూస్తారు వీళ్ళు విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ అయినప్పటికీ అన్ని కులాలు ఏదైనా క్యాస్ట్ వారు చూస్తారు. ఈ అమ్మాయికి ఏంటంటే హైదరాబాద్ లోకల్ అబ్బాయి కావాలి, కారణం తన బిజినెస్ ఉమెన్. అలాగా ఈ రెండో పెళ్ళికి కూడానమ్మా కొన్ని వాళ్ళకి కొన్ని కోరికలు ఉంటాయి. దానికి తగిన వాళ్ళు అనుకో, నీ బిజినెస్ వ్యవహారాలన్నీ కట్టబెట్టేసి నువ్వు వెళ్ళిపో ఎబ్రాడ్ అని అనలేం కదా. అలాగా కొన్ని చాలా స్లిమ్గా ఉంటుంది, 38 ఏళ్ళని మనం చెప్పాలి తప్ప జనాలు చూడటానికి 30 ఏళ్ల పిల్లలా ఉంటుంది. అది ఏంటంటే ఫస్ట్ మ్యారేజ్ అయింది, అతను సంసార జీవితానికి పనికిరాడు, దాంతో డైవర్స్ అయిపోయింది. అలా రకరకాల కథలు. ఇప్పుడు ఏ ఒక్కళ్ళది ఈ రకమని అనడానికి లేదు. అందుకని ఏంటంటే వాళ్ళని వీళ్ళని పరస్పరం కూర్చోబెట్టి మాట్లాడుకోమని కొన్ని రోజులు. మనిషి నిజస్వరూపం ఒకరోజు ఏదైనా నటించవచ్చు, తర్వాత ఒక వారం 10 రోజులు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ బిహేవియర్ తెలిసిపోతుంది కదా, వాళ్ళ యాటిట్యూడ్ తెలిసిపోతుంది. అందుకని ఆ విధంగా కూడా మేము జాగ్రత్తగా పరిచయాలు చేసి మాట్లాడుకోమని నిర్ణయం తర్వాత తీసుకోమంటాం సెకండ్ మ్యాచ్కి. ఒక కాలర్ తీసుకుందాం. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మేడంతో మాట్లాడండి. నమస్తే అండి ప్రసాద్ గారు. నమస్తే మేడం. చెప్పండి, ఎవరికండి వివాహం? మా బాబుకండి. అబ్బాయి ఏం చదువుకున్నారు? అబ్బాయి ఫార్మా అండి. ఓకేనండి. క్యాస్ట్ ఏమిటండి? వైశ్య. ఆర్యవైశ్య. ఓకేనండి, ఉన్నాయండి ఆర్యవైశ్య క్యాస్ట్. అబ్బాయి ఫోటో బయోడేటా కొంచెం నాకు వాట్సాప్ చేయండి. మంచి మ్యాచెస్ ఉన్నాయి వైశ్యస్లోనే, ఆడపిల్లలు. ఏమండి? ఓకే, యుఎస్లో ఉన్నాడు. సరేనండి, అలాగే యుఎస్ మ్యాచెస్ కూడా ఉన్నాయి మన దగ్గర ఆర్యవైశ్య క్యాస్ట్లో. చూద్దామండి, మీరు పంపించండి బయోడేటా, ఫొటోస్ పంపించండి. వాట్సాప్ నెంబర్ ఉంది కదా, దానికి పంపించండి. తర్వాత మనం కార్యక్రమం అయిన తర్వాత మాట్లాడదాం. ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది. వివాహానికి సంబంధించి ఎవరికైతే వివాహ సంబంధాలు చూడాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో డీటెయిల్స్ వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసినట్లయితే కాల్ చేస్తాం జరుగుతుంది. లైవ్ అయిన తర్వాత మీకు కాల్ బ్యాక్ చేస్తారు. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఇక్కడ వాట్సాప్ సింబల్ వేసేసి ఇక్కడ సైడ్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. ఈ లైవ్ అయిన తర్వాత మీతో మాట్లాడడం జరుగుతుంది. అమ్మ, వివాహానికి సంబంధించి మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? అంటే చాలామంది ఇప్పటివరకు మేము చాలాసార్లు వింటానే ఉన్నాం మీ దగ్గర నుంచి, వివాహ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం, ఇది ఎక్కువ కాలం నిలబడే ఇదిగా జీవితంలో ఒకేసారి జరిగే వేడుక కాబట్టి ఈ విషయంలో మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్తున్నారు కదా, కొత్త ప్రేక్షకుల కోసం మరొకసారి. తప్పనిసరిగానమ్మా, వివాహానికి సంబంధించినటువంటి మొట్టమొదట మీకు ఆల్రెడీ ఏంటంటే ఈ విధంగా ఉండాలి అబ్బాయి, ఈ విధంగా అమ్మాయి ఉండాలి, ఈ చదువు చదవాలి, ఇంత హైట్ ఉండాలి,
అమెరికా మ్యాచ్ అయితే కనుక అమెరికాలో ఉండాలి అబ్బాయి కానీ అమ్మాయి కానీ, వాళ్ళు అక్కడ మంచిగా సంపాదించుకోవాలి, H1B ఉండాలి, ఇలా అన్ని రకరకాల కోరికలు ఉంటూ ఉంటాయి. ఇక్కడైతే కనుక అమ్మాయి చదువుకుని ఉండాలి, జాబ్ చేస్తూ ఉండాలి, మంచి MNC కంపెనీలో అయితే కనుక అమెరికా వెళ్ళినా, ఒకవేళ UK వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా అక్కడ కూడా బాగానే గెయిన్ చేయగలరు అనే ఆలోచన ఇప్పుడు ఆడపిల్లలకి మగపిల్లలకి పేరెంట్స్కి కూడా వచ్చేస్తుంది. అందువలన అలాంటి వాళ్ళకి వాళ్ళ ఆలోచనలకి ఆశయాలకి తగినటువంటి మ్యాచెస్ చూపించడం అనేది శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో సంస్థలో 16 ఏళ్ళుగా చేస్తున్నాం. అందువలన అలాంటి ఆలోచనకి మీరు ఏ విధంగానే కూడా మొహమాట పడక్కర్లేదు. మీ ఆలోచనలు మాతో నిరభ్యంతరంగా చెప్పొచ్చు. ఆ విధమైనటువంటి మ్యాచెస్సే పంపించడం జరుగుతుంది. అంతేగాని కాలర్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. హైదరాబాద్ నుంచి మూర్తి గారు. మూర్తి గారు నమస్తే అండి. హలో. మా అమ్మాయి గురించి పెళ్లి గురించి అండి. నమస్తే అండి. అమ్మాయి ఏం చదువుకుంది? బీటెక్ MBA అండి. ఓకేనండి. అమ్మాయి క్యాస్ట్ ఏమిటండి? బ్రాహ్మణ్ అండి, మధ్య బ్రాహ్మణ్. ఓకేనండి. అమ్మాయి ఫోటో డీటెయిల్స్ అన్నీ కూడా నాకు వాట్సాప్ పంపించండి. అమ్మాయికి తగినటువంటి మ్యాచెస్ ఉన్నాయి, చూసి పంపిస్తామండి తప్పనిసరిగా. మన వాట్సాప్ నెంబర్ కొంచెం ముందే రాసేసుకోండి. కానీ వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో అండ్ డీటెయిల్స్ పంపించండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారమ్మా, తీసుకుందాం. పరమేష్ గారు నమస్తే అండి. హలో మేడం నమస్తే. మేడంతో మాట్లాడండి. చెప్పండి బాబు పరమేష్ గారు. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, చెప్పండి మేడం. అదే మా అల్లుడు ఉన్నాడు మేడం, మ్యారేజ్కు మేము వైశాసు. ఆయన ఏం చదివారండి? మేడం ఆయనది డిగ్రీ అయిపోయింది, ఇప్పుడు వాళ్ళే ఉంటాడు మేడం. జియోలో చేస్తారు TSCగా. ఓకేనండి, 70,000 శాలరీ ఉంటుంది మేడం. సరేనండి. బయోడేటా ఫొటోస్ పెట్టండి. కార్యక్రమం అయిన తర్వాత మన ఆఫీస్ నుంచి మీకు కాల్ చేస్తారు. ఓకే పరమేష్ గారు, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో అండ్ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి. మీకు ఈ లైవ్ అయిన తర్వాత ఆఫీస్ నుంచి కాల్ చేయడం జరుగుతుంది. అమ్మ కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం ఇప్పుడు. డెఫినెట్గా. ఇప్పుడు ఇంతవరకు అమ్మాయిలు చెప్పుకున్నాం కదా, మళ్ళీ అబ్బాయిల్లోకి పెడదాం. ముదిరాజ్ క్యాస్ట్ 29 సంవత్సరాల అబ్బాయి, 5'10" హైటు, బీటెక్ MBA, 15 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 60 లక్షల జీతం ఉంది సంవత్సరానికి. ఇతనికి తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 31 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు, 15 లక్షల జీతంలో ఉన్నాడు. ఈ అబ్బాయికి యాదవ క్యాస్ట్లో అమ్మాయి కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్. ఈ అబ్బాయి కూడా 10 లక్షల జీతంలో హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు. గంగపుత్ర క్యాస్ట్లో వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంటెక్ చేసి ఈ అబ్బాయి కూడా బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు, 20 lakhs ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయి కూడా నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్లో అమ్మాయి కావాలి. ఎస్సీ మాల క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్ MBA సాఫ్ట్వేర్, బెంగళూరులో చేస్తున్నాడు, 15 లక్షల జీతంలో ఉన్నాడు. ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. మాదిగ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, గవర్నమెంట్ ఎంప్లాయ్, ₹1,00,000 వస్తుంది నెలకి. మా ఎస్సీ మాదిగలో గవర్నమెంట్ ఎంప్లాయ్ అల్లుడుగా కావాలని కోరుకునే వాళ్ళు మాకు ఫోన్ చేయొచ్చు. క్యాస్ట్ నబార్ 29 సంవత్సరాలు, 5'11" హైటు, MSc చేసినటువంటి ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాడు, 20 లక్షల జీతం ఉంది. ఏ కులమైనా చేసుకుంటానంటున్నాడు. ఓకేనమ్మా, వివాహానికి సంబంధించి ఎవరైనా సరే మంచి సంబంధాలు కావాలి, ఏ వర్ణానికి సంబంధించి కావచ్చు, లేదంటే రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, వివాహ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ కూడా మంచి సంబంధాలు అయితే మీకు దొరుకును. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో దానికి వేదిక కానుంది. ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్నారు, స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫుల్ డీటెయిల్స్ పంపించండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో అండ్ డీటెయిల్స్ సెండ్ చేసినట్లయితే ఈ లైవ్ అయిన తర్వాత మీకు కాల్ చేస్తారు, మాట్లాడవచ్చు. వివాహానికి సంబంధించి అమ్మ US సంబంధాలు చాలామంది కావాలనుకుంటారు. అలాంటి వారి కోసం ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, అక్కడ మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఆ విషయంలో కూడా? యుఎస్లో ఉన్న వాళ్ళకి తల్లిదండ్రులకి ఇక్కడ మేము మీటింగ్ అరేంజ్ చేస్తామమ్మా మన ఆఫీస్లో. వాళ్ళు మాట్లాడుకుంటారు పిల్లల గురించి, వాళ్ళ ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు, ఎంతవరకు ఏంటి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అన్నీ చర్చించుకుంటారు, A నుంచి Z వరకు. ఆ తర్వాత పిల్లలిద్దరి నెంబర్లు కూడా పేరెంట్స్కి ఇస్తాం.
ఇచ్చిన తర్వాత వాళ్ళు పిల్లలకి ఇస్తారు. వాళ్ళు అక్కడ మెసేజ్ పెట్టుకొని ఒకసారి కొంచెం వాట్సాప్లో మాట్లాడుకొని ఆ తర్వాత చాట్ చేసుకొని ఆ తర్వాత కలుసుకొని డైరెక్ట్గా 1-2 సార్లు వాళ్ళు మాట్లాడుకుని ఓకే చెప్పాక అప్పుడు వాళ్ళు ఇక్కడికి రావడం, పెళ్ళి నిశ్చితార్థాలు పెళ్ళి ఒకేసారి ఎగ్జామ్ చేసుకోవడం, హ్యాపీగా వెళ్ళడం. ఇలా 16 ఏళ్ళగా చాలా మ్యాచెస్ చేసామమ్మా. అబ్రాడ్ మ్యాచెస్ అసలు ఏ ప్రాబ్లమ్ కూడా మనకి రాలేదు. అమ్మ మరొక కాలర్ తీసుకుందాం. సంతోషి గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడంతో మాట్లాడండి. చెప్పమ్మా సంతోషి, చెప్పండి. మా మరిదికి ఇంతకు ముందు మ్యారేజ్ అయ్యి భార్య చనిపోయింది మేడం. క్యాస్ట్ ఏంటమ్మా? భార్య చనిపోయింది. ఆ అమ్మాయి 8 months కి ప్రెగ్నెంట్ అప్పుడు చనిపోయింది. అతనికి మంత్లీ 30,000 శాలరీ వస్తుంది. ఓకే, కులం ఏంటి మీది? కులం ఏంటి? నాయక్ బ్రాహ్మణ్. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్. ఓకే అమ్మా, చూద్దాము. అబ్బాయి ఫోటో వివరాలు పెట్టండి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్లో సెకండ్ మ్యాచ్ వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా మీకు మళ్ళీ ఫోన్ వస్తుంది, మాట్లాడుదాం. ఓకేనమ్మా. వివాహానికి సంబంధించి మీకు ఎలాంటి సంబంధాలు కావాలన్నా, ఏ వర్ణానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో అండ్ డీటెయిల్స్ సెండ్ చేయండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044339. ఈ నెంబర్ కనుక మీరు వాట్సాప్ చేసినట్లయితే కనుక ఈ లైవ్ కార్యక్రమం అయిన తర్వాత మీకు కాల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేడంతో మాట్లాడాలనుకున్నారు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్, ఆ నెంబర్కి కాల్ చేసి కూడా మాట్లాడవచ్చు. అదేవిధంగా హైదరాబాద్లో బ్రాంచెస్ కూడా ఉన్నాయి. అమ్మ బ్రాంచెస్ డీటెయిల్స్ ఒకసారి. ఓకే, తప్పనిసరిగా దిల్సుఖ్ నగర్లో ఒక బ్రాంచ్ ఉందమ్మా. షిరిడి సాయి గుడికి ఎదురుగా ఉన్నటువంటి కాంప్లెక్స్లో ఉంది. అదేవిధంగా మీకు కిందనే ఉంటుంది, మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇక్కడ మనకి తార్నాక ఉడా కాంప్లెక్స్ మెట్రో పిల్లర్ నెంబర్ 1022 ఆపోజిట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్క గేట్ అనమాట, దాని లోపల ఉంది. అది కూడా షాప్ నెంబర్ 48 తార్నాకాలో 16 సంవత్సరాలుగా ఉన్నాము. పక్కనే ఆరాధన థియేటర్ కూడా ఉంది, సినిమా థియేటరు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని సంతోషంగా మీరు ఆన్లైన్లో సంప్రదించవచ్చు, నాతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. తర్వాత చూస్తేనేమో ఆఫీస్కి రావచ్చు. ఓకేనమ్మా, ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. ఓకే అమ్మా, తప్పనిసరిగా మీ అందరికీ కూడా తొందరగా వివాహం కావాలి, శివరాత్రి వెళ్ళిన తర్వాత పెళ్ళిళ్ళు కుదరాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ.